హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం. హుస్నాబాద్ అంటే మన గులాబీ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం. ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తాడు. కేసీఆర్ కు హుస్నాబాద్ అంటే నమ్మకం ఉంటుంది. వికాసం కావాలంటే వినోదన్న గెలవాలి, విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీని గెలవాలి. బీజేపీ ఏం ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది. బీజేపీ 10 ఏళ్ల హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ఎవలకు? బడా బడా కంపెనీలకు మాఫీ చేసింది. మరి రైతులకు ₹1 మాఫీ చేసిందా? బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ, కర్షకులకు వ్యతిరేక పార్టీ. ఇలా బీజేపీ అయిన బండి సంజయ్ గారు బొమ్మలు వచ్చి ఓట్లేయమంటుండు. బొమ్మలకు కాదు ఓట్లేసేది, పనిచేసేటోళ్ళకి ఓటేయాలి. నీ కడుపు నింపిన వాళ్ళకి ఓటేయాలి, పేదల కోసం పనిచేసిన వాళ్ళకి ఓటేయాలి. బండి సంజయ్ ఓటేస్తే అంత ఉత్తదే అయిపోతుంది. మీ ఇంట్లో బొమ్మలు వచ్చి బొమ్మలు చూస్తే ఓటేస్తారా? ఆ బొమ్మలు మీ కడుపు నింపుతాయా? ఆ బొమ్మలు మీ పిల్లల బతుకుదెరువు మారుస్తాయా? ఆ బొమ్మలు హుస్నాబాద్ కు మేలు చేస్తాయా? అరే నువ్వు వచ్చినావు, మా అక్కనపేటకి ఏం చేసినావు, మా కోయడకి ఏం చేసినావు, మా బిందేరపల్లికి ఏం చేసినావు, మా హుస్నాబాద్కి ఏం చేసినావు? ఒక్క పని చెప్పొచ్చు కదనే. అరే నువ్వు గెలిచి 5 ఏళ్ల బండి సంజయ్ పైసా పని చేస్తే చెప్పమని ఏం చేసింది బీజేపీ అంటున్నా. అరే దేవుడు అంటారు, దేవుడు మనకు లేడే. దేవుడు గుండెలో ఉంటాడు, దేవుడు హృదయంలో ఉంటాడు, దేవుడు అందరి వాడు. దేవుడు ఒక పార్టీకే ఉంటాడు. అయింది కేసీఆర్ లెక్క 1000 కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నాడే? 1000 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కేసీఆర్ కట్టిండు. ఎవరైనా కట్టిండా కేసీఆర్ లకి భారతదేశంలో? బీజేపీ వాడు కట్టిండా, కాంగ్రెస్ వాడు కట్టిండా? కేసీఆర్ లెక్క శతచండీ హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ భారతదేశంలో? కేసీఆర్ ఒక్కటే చేసింది. ఆయన రాముల గుడి బీజేపీ కట్టిందా? అది ట్రస్ట్ కట్టింది, మనందరి పైసలతో కట్టింది. నేను కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చిన, మా సతీష్ అన్న కూడా 2 లక్షలు ఇచ్చింది. మనం అందరి పిలిస్తే కట్టింది పట్టుకొని మాది బాధ అంటే వీళ్ళు దేవుడి మీద మనకు లేదా ఏం ప్రేమ? మీరు కూడా ఇచ్చారు మన అవన్నీ ప్రజల సొమ్ము, ట్రస్ట్ సొమ్ము. వాళ్ళు మేం కట్టామంటారు. నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ తుస్సుమన్నది కాదే, జనం మేము రాము అంటున్నారు. నేను హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే 30,000 కుర్చీలు వేసారు. 30,000 కుర్చీలు వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి 3,000 మంది రాదు. ఎలక్షన్లల్లా మీ దగ్గరికి వచ్చి మీ పొన్నం ప్రభాకర్ మీ చేతులలో పట్టుకున్నాడు. రాగానే 2,500 ఇస్తాడు అక్క జిల్లాలకు. ఏమైనా ప్రభాకర్ అన్న 2,500 అంటే చేతుల్లో పడుతుంది. అరే మొన్ననే వచ్చినాక అదే అని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. నెలలు నిండి 6 నెలల పడ్డది. 5 నెలల పైసలు రావద్దా చెల్లెలకు? 5 నెలలు ఇంటూ 2,500 అంటే 12,500 రూపాయలు. కాంగ్రెస్ ఎవడెవడన్నా ఓటు అడిగితే బిడ్డ 12,500 అది పెట్టిన తర్వాతనే ఓటు అడుగుమని చెప్పాలి. ఎవరు ఇచ్చిపెట్టిందే కాంగ్రెస్? అక్క చెల్లెలకు మోసం, అవ్వాతాతలకు మోసం, రైతులకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం చేసింది. ఏమన్నది ప్రియాంక గాంధీ హుస్నాబాద్కి వచ్చి, మేం గెలిస్తే హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ పెడతా. వచ్చిందా మెడికల్ కాలేజ్? అన్ని అబద్ధాలే. ఈ రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న వచ్చి అంటాడు, 2,500 వేసినాం అక్క జిల్లాలకు. యోచన పడేయా? ఏయని పైసలు వేసినా అంటాడు ఈ పుణ్యాత్ముడు. రేవంత్ రెడ్డి అబద్ధాలంటే ఆయన మించిపోయి రాహుల్ గాంధీ అబద్ధాలు ఆడుతుంది. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ అయిపోయింది, అబద్ధాల గాంధీ అయిపోయింది. మా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించండి. ఇక్కడ కాంగ్రెస్ 3rd ప్లేస్ లో ఉన్నది. కరీంనగర్ లో కాంగ్రెస్ 3rd ప్లేస్, అది గెలిచే సవాలే లేదు. అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదన్నను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ కు ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు?
కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.